ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో విచారణ మరింత వేగం పుంజుకుంది. కోర్టు అనుమతితో ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు. 2 రోజుల పోలీస్ కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అనుమతించింది. కేసుకు సంబంధించిన పలు కీలక అంశాలపై అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డిని అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో విచారణ మరింత వేగం పుంజుకుంది. కోర్టు అనుమతితో ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు. 2 రోజుల పోలీస్ కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అనుమతినిచ్చింది. కేసుకు సంబంధించిన పలు కీలక అంశాలపై అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డిని అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణను 2 రోజుల పాటు పోలీసులు కస్టడీకి కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే కోర్టు 2 రోజుల పాటు కస్టడీకి అనుమతి. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఒక మహిళా ఐపీఎస్ ఒక ఫిర్యాదు నేపథ్యంలో ఇప్పటికే ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో అతను ఇంకా ఎలాంటి అరాచకాలకు పాల్పడ్డారో ఈ యొక్క మహిళ లైంగిక వేధింపులకు సంబంధించి ఇంకా లోతైన దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటికే 2 రోజుల పాటు కూడా కస్టడీ తీసుకొని పూర్తిగా విచారణ కొనసాగిస్తారు. ఎందుకంటే మరొక మహిళతో కూడా సంబంధాలు ఉన్నట్టుగా దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని కీలకమైన సాక్ష్యాధారాలు కూడా సేకరించారు. కాబట్టి ఇంకా ఎలాంటి యొక్క మహిళలతో పూర్తిగా సంబంధాలు ఉన్నాయని దానిపైన కూడా పోలీసులు ఆరా తీయనున్నారు. మరోవైపు చూస్తే 2 రోజుల పాటు కూడా కస్టడీలో ఉదయ్ కృష్ణ పోలీసులకు సహకరిస్తారా లేదా అనేది మాత్రము మనకు తెలియాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కానిస్టేబుల్ స్థాయి నుంచి కూడా ఒక ఐపీఎస్ స్థాయి వరకు కూడా దీనికి సంబంధించి అతను ఎదిగిన పరిస్థితి కూడా చూస్తున్నాము. కానీ ఒక మహిళ సంబంధించిన ట్రైనీ ఐపీఎస్ అతని పైన కూడా ఫిర్యాదు చేసింది. తన పైన లైంగికంగా దాడికి పాల్పడడంతో పాటు తనను బెదిరింపులకు కూడా పాల్పడ్డారు అనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా ఇటు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కొన్ని కీలకమైన సాక్ష్యాధారాలు సేకరించిన దాని తర్వాత అరెస్ట్ చేశారు. అయితే 2 రోజుల పాటు కస్టడీలో ఇంకా పోలీసులు ఎలాంటి విషయాలు వెలుగులోకి తీసుకొస్తారు అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.